టీడీపీ గురించి ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే హరీష్ రావు ఉలిక్కి పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ గద్దెలు దిమ్మెలను కాంగ్రెస్ కూల్చాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలే కూల్చేస్తారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పోట్లు పొడవటం, వెన్ను చూపించడం తెలియదని, బరిగీసి కొట్లాటమే తెలుసని ఆది శ్రీనివాస్ చెప్పారు. హరీష్ రావుకు కాంగ్రెస్ ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు ఆది శ్రీనివాస్. తెలంగాణలో మీ వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించి తెలంగాణను దోచుకుంటున్న తీరుతెన్నులపైన పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్న తర్వాత వారు ముఖ్యమంత్రిగా అయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నటువంటి కార్యక్రమం కళ్ళ కనిపిస్తలేదా అంటున్నా. బీజేపీతో రాసుకు పూసుకు తిరుగుతున్నది ఎవరు ఆ 10 ఏళ్లలో? బీజేపీతో రాసుకొని పూసుకొని తిరిగింది ఆ 10 ఏళ్లలో ఎవరు? ఆ కాషాయ పార్టీతో తిరిగింది ఎవరు? మీరు కదా అలా బలేచుకున్నది. రైతులకు నల్ల చట్టాలకు సైతం మద్దతు ఇచ్చి మీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్ర ఈ విధంగా ఒక్కొక్క బిల్లు గురించి చెప్పుకుంటే చాంతాడంత లిస్టు ఉంది. 10 ఏళ్లలో మేము అనేక సందర్భాలు అనేవాళ్ళం, గల్లీలో లొల్లి, ఢిల్లీలో మీ దోస్తని. ఆఖరికి మీ మెదక్ ఎంపీ సీటు కూడా, సిద్దిపేటకు సంబంధించిన ఎంపీ సీటు కూడా భారతీయ జనతా పార్టీ పోయినటువంటి సందర్భంలో నిక్కచ్చిగా భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేస్తుంది. ఇక్కడ పీసీ అధ్యక్షులుగా హోదాలున్నటువంటి ఆనాటి పీసీ అధ్యక్షులు, ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి తీరుతెన్నులందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఇచ్చిన పిలుపులు గాని, ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజు ఇచ్చేటువంటి పార్టీ సమన్వయ సమావేశంలో కూడా పాల్గొని కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ విధంగా